సో, మరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఫర్దర్‌గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఇండియా పైన కూడా ఉంటుంది. ఇంకొక ఆల్టర్‌నేటివ్ చూడొచ్చు. మరి ఇక్కడ యుద్ధం జరుగుతా ఉంది. ఇరాన్‌కు మిగిలినటువంటి దేశాలకు యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో ఆయిల్ ప్రైజెస్ అనేటువంటిది పెరుగుదల ఇండియా పైన ఉండొచ్చా అంటే ఉండొచ్చు. బట్ కాకపోతే ఈరోజు పొద్దున వచ్చినటువంటి స్టేట్‌మెంట్ ఏంటి అంటే, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి దేశాల నుంచి భారతదేశానికి ఆయిల్ గనక ఎగుమతి కాకపోతే రష్యా ముందుకు వచ్చి రష్యా అనేటువంటి దేశం ముందుకు వచ్చి ప్రపంచ దేశాల్లో ఎవరు ఇవ్వనటువంటి తక్కువ రేటుకి ఇండియాకి ఆయిల్‌ని సరఫరా చేస్తామని రష్యా దేశం ముందుకు రావడం జరిగింది. దీనికి కూడా గతంలో ఇండియాకి, రష్యాకి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ ట్రీటీ అనేటువంటిది ఉంది. గతంలో మనం 1971 ఆ టైంలో ఇండియా, రష్యా మధ్య ఫ్రెండ్‌షిప్ ట్రీటీ అగ్రీమెంట్ చేసుకొని ఉన్నాం. సో, అప్పటి నుంచి కూడా రష్యా భారతదేశానికి అన్ని విధాలా కూడా సహాయ కార్యక్రమాలు చేస్తుంది. యాస్ పార్ట్ ఆఫ్ అది వెపన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదా పెట్రోల్, క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, రష్యా అప్పటి నుంచి కూడా 1971 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశం సపోర్ట్‌గా ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఇన్ కేస్ ఇండియాకి గనక ఆయిల్ అనేటువంటిది లేకుండా జరిగినటువంటి సందర్భం వస్తే గనక రష్యా ముందుకు వచ్చి ఎప్పుడూ లేనటువంటి విధంగా తక్కువ ప్రైస్‌కి క్రూడ్ ఆయిల్‌ని సరఫరా చేస్తామనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది.